వాన గట్టిగా రావడంతో ఫుట్పాత్ మీద పండ్లు పెట్టుకొని అమ్ముకున్న అన్న పండ్లు వరద నీరుకు మొత్తం కిందే కొట్టుకుపోయినాయి. ఇప్పుడు ఆయన చూస్తూ ఉన్నా కూడా పోయిన పండ్లను తీసుకొచ్చి ఆయన జమాయించుకొని ఆటోలు వేసేసుకుంటున్నాడు. ఇది జడ్చర్లలోని ఎల్ఐసి ఆఫీస్ దగ్గర పండ్ల బండి పెట్టుకుని ఫుట్పాత్ మీద అమ్ముకుంటుండే. ఆ అన్న పండ్లన్నీ వాన పాలైనవి. ఇంకా దొరికిన కాడికి పోయిన పండ్లు పోయినాయి, మిగిలిన పండ్లు మాత్రం తన బండిలో పెట్టుకుని వెళ్ళిపోయింది. జడ్చర్లలో దంచి కొడుతున్న వాన, రోడ్లన్నీ జలమయం, నేతాజీ చౌరస్తాలో ట్రాఫిక్ జామ్, నీరు నిండిగా నిలిగిపోయిన రైల్వే అండర్ బ్రిడ్జ్. జడ్చర్ల ప్రాంతంలో అటు ఇటుగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు చూసుకొని ప్రయాణం చేయాల్సి ఉందిగా జేసీఎల్ న్యూస్ విజ్ఞప్తి చేస్తుంది. గత గంటన్నర 2 గంటల నుంచి భారీగా పడుతున్న వర్షాలకి జడ్చర్ల రహదారులన్నీ జలమయమైనాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. నేతాజీ చౌరస్తాలో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయిన విషయం తెలిసిందే. అలాగే నల్లకుంట నుంచి డైరెక్ట్గా కాలువ నుంచి వస్తున్న నీళ్లతో వెంకటరమణ థియేటర్ ముందు తీవ్రమైన నీళ్లు జామ్ అవ్వడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. జడ్చర్లలో భారీ వర్షం, 2 గంటల నుంచి గట్టిగా వర్షం పడడం వల్ల జడ్చర్లలోని రహదారులన్నీ జలమయమైనాయి. లోతట్టు ప్రాంతాలలో కూడా జలమయమైనాయి. రాజీవ్ నగర్ అలాగే లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ తమ జాగ్రత్తగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు రెవెన్యూ శాఖ అధికారులు. అలాగే ఈరోజే ఉదయం స్కూల్ మొదలైనాయి కాబట్టి మీ పిల్లలు పాఠశాల నుంచి తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకురావాల్సిందిగా జేసీఎల్ న్యూస్ కోరుకుంటుంది. జడ్చర్లలో భారీ వర్షాలు, రోడ్లన్నీ జలమయం. పూర్తి వివరాలు, ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఎక్కడెక్కడ నీళ్లు జామ్ అయ్యాయి, ఎక్కడెక్కడ ఏం జరిగిందనే విషయం వర్షం తగ్గిన వెంటనే మీకు లైవ్ అప్డేట్ ఇస్తుంది జేసీఎల్ న్యూస్. న్యూస్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్. వర్షాకాలం మొదలైంది. నిన్న రాత్రి బాగా పడే వర్షాలు, ఇప్పుడు కూడా మధ్యాహ్నం పూట విస్తారంగా వర్షం పడతా ఉంది. ఇప్పుడు మనం వెనుక బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. మనం జడ్చర్ల సింగల్గడ్డ దగ్గర ఉన్నాము. ఇక్కడ పక్కన రాఘవేంద్ర స్వామి గుడి. మనం సింగల్గడ్డ దగ్గర ఇక్కడ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బస్సులు పోతున్నాయి కదా. ఒక 20-25 నిమిషాల నుంచి భారీగా వర్షాలు పడతా ఉన్నాయి. అయితే ఈ వర్షాలలో మీ ఈరోజే స్కూల్ మొదలవడం, వర్షాలు కూడా మొదలవడంతో మీరు మీ పిల్లల పట్ల కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. ఎందుకోసం అంటే నిన్న మొన్న ఇంటి దగ్గర ఆడుకొని చేసుకున్న పిల్లలు, ఎండకు బాగున్న పిల్లలు సర్ది, జలుబు అది అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని రోజుల వరకు అయితే మాస్కులు పెట్టి పంపించే ప్రయత్నం చేయండి. రీసెంట్గా భారతదేశ వ్యాప్తంగా అక్కడక్కడ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి కాబట్టి కొద్దిగా ఆ విషయంలో జాగ్రత్తగా తీసుకోండి. అలాగే శానిటైజర్ కూడా పంపించే ప్రయత్నాలు చేయండి. ఇంకొకటి, వర్షాలు పడ్డాయి, గుంతలు అవి మడుగులు అవుతుంటాయి కాబట్టి మీ పిల్లలు స్కూల్ నుంచి పోయి వచ్చే సందర్భంలో తీసుకొచ్చినప్పుడు కూడా ద్విచక్ర వాహనదారులకు, జడ్చర్ల ప్రజలకు స్పెషల్గా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, సింగల్గడ్డ ఎస్బీఐ దగ్గర నుంచి ఇటు పాత బజార్ రోడ్డు, అటు ఎల్ఐసి ఆఫీస్ వెళ్ళే దగ్గర రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. మనకు అండర్ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు. అండర్ బ్రిడ్జ్ కూడా వర్షాకాలం వస్తే నీళ్లు ఎలా పోతాయో తెలియదు. ఈ సంవత్సరం అండర్ బ్రిడ్జ్ ఓపెన్ చేసిన తర్వాత ఇదే మొదటి సంవత్సరం కాబట్టి
వర్షం నీళ్ళు వచ్చేప్పుడు చూసుకొని పోండి. అలాగే దాని కింద పోయే ఆటో వాహనదారులు కూడా ఎవరైనా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, ద్విచక్ర వాహనదారులు వస్తున్నప్పుడు మీ అంటే కార్లు కానీ ఆటోలు కానీ కొద్దిగా చూసి నడిపియండి. ఎందుకోసం అంటే ఆఫీస్ పోయే వాళ్ళు ఉంటారు, పని మీద పోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళ బట్టలు పాడైపోతాయి. అలాగే ఏదైనా మీరు పోయే స్పీడ్కి కింద రాళ్ళు ఉండి రాళ్ళు స్పీడ్గా పోయి తగిలే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి జేసీఎల్ నుంచి ఒక ప్రత్యేక విజ్ఞప్తి. అలాగే మీ పిల్లలు జాగ్రత్త, తర్వాత మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. వర్షాకాలంలో భారీగా విస్తారంగా వర్షాలు పడి బాగా పంటలు పండి రైతులకు అలాగే మనకు సాగునీరు కూడా పుష్కలంగా దొరుకుతుందని ఆశిస్తున్నాను. అలాగే మీ పిల్లలను స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు వదిలేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నా మనవి. థ్యాంక్ యూ.